కర్నూలు జిల్లా కోసిగి మండలంలో 4 లక్షల విలువైన అక్రమ కర్ణాటక మద్యంను ధ్వంసం చేసినట్టు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి తెలిపారు. కోసిగి, పెదకడుబూరు మండలాలకు సంబంధించిన 63 కేసుల్లో పట్టుబడిన 804 లీటర్ల మద్యంను ఎక్సైజ్ పోలీస్ అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి, ఎస్ఐ హనుమంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు మీకేం కావాలి? సినిమా కాదా పోడి శ్రీ డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 2020-25 ఫిబ్రవరి నెల నుండి సెప్టెంబర్ వరకు ఈ కోసిగి ఎక్సైజ్లో కోసిగి సర్కిల్ అంటే కోసిగి పెదకడుబూరు పోలీస్ స్టేషన్కి సంబంధించి కోసిగి పోలీస్ స్టేషన్ వీటి పరిధిలో ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ వరకు నమోదైన వివిధ కేసులకు సంబంధించిన ప్రాపర్టీని ఈరోజు ఇక్కడ నాశనం చేయడం జరిగింది. ఎక్సైజ్కి సంబంధించి 3 క్రైమ్ నెంబర్లు అంటే 53 కేసులలో 673 లీటర్లు, వీటి విలువ సుమారు 3,75,000 రూపాయలు విలువ చేసే మద్యము. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి సంబంధించి 10 క్రైమ్ నెంబర్లు 10 కేసులలో 131 లీటర్ మద్యాన్ని ఇక్కడ ఈరోజు నాశనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మద్యము కర్ణాటక నుంచి వచ్చిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. ఈ మద్యము ఎక్కువగా సరఫరా ఉండడం వలన వాటి మీద నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాబట్టి వాటిని ఇక్కడ అనుమతించరు కాబట్టి వాటిని పట్టుకొని కేసులు నమోదు చేసి